చూడండి అన్నీ గొరక చేపలే. చిప్పలు అంటారు, జిలేబీలు అంటారు, అన్నీ కూడా బారుకున్నాయి. అన్నీ చాలా జాగ్రత్తగా తీయాలి. ఈ చేపను పట్టుకొని తీయాలంటే మాత్రం నోట్లో ఏలు పెట్టి మాత్రమే తీయాలి, లేకపోతే ముళ్ళు మామూలుగా గుచ్చుకోవు. కత్తులు ఉన్నట్టే ఉంటాయి ఇవన్నీ కూడా. గుచ్చుకుని అంటే మాత్రం 2 రోజుల వరకు నొప్పి కూడా తగ్గదు. ఇది అంత చిన్న చేపను అయితే వదిలేద్దాం, బతికిపోయింది అది. ఓకే, చిప్పల్లో రకాలు ఉంటాయి. ఇది మళ్ళీ ఇది ఒక గురక సుక్క చేప అంటారు దీన్ని. ఇది కూడా చెప్పే, ఇది కూడా చెప్పే. దీన్ని నాటు గురక అంటారు. ఇది కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది నాటు గురక చేప. ఇదేం మామూలు చేప, ఇది అసలు కేజీ ఉంటుంది సుమారుగా. పెద్ద చేప, పెద్ద గురక. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చూద్దాం, మరలా మనం కృష్ణానదిలోకి అయితే వచ్చేసాం అనమాట. ఎక్కువగా మనం ఐరన్ బుట్టలు అయితే పెడతా ఉంటాం. ఐరన్ బుట్టల్లో మనకి ఎక్కువగా గురక చేపలు, అలాగే చిప్పలు అంటారు కదా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. చిప్పలు అంటారు, గురకలు అంటారు, జిలేబీలు అంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. అయితే చూద్దాం, మనం ఈ కృష్ణానదిలో పెట్టిన ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. చూస్తూనే ఉండండి, చాలా బుట్టలు అయితే ఉన్నాయి. గాలి అయితే తోలుతూ ఉంది. లేటుగా అయితే వచ్చేసాను, బాగా గాలి తోలుతుంది. అంటే మనం బుట్ట లేపి ఆ చేపలు తీసుకునే లోపల మన పడవ వెళ్ళిపోయింది కూడా చాలా దూరం, మళ్ళీ నెట్టుకుంటూ రావాలి. ఓకే, కొద్దిగా ఇబ్బంది అయినా సరే ఒక్కొక్క బుట్ట తీసుకుంటూ వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి, ఒక్కొక్క బుట్టల్లో మాత్రం చేపలు అయితే ఫుల్గా ఉంటున్నాయి. ఒక్కొక్క బుట్ట అసలు లేపలేకపోతున్నా, ఒక్కొక్క బుట్ట అయితే పగిలిపోతున్నాయి కూడా. అన్ని చేపలు ఉంటున్నాయి అనమాట. చాలా మంచి మంచి సైజు చేపలు. అంటే సుమారుగా ఒక్కొక్క చేప 30 కేజీ నుంచి కేజీన్నర 2 కేజీల చేపలు కూడా ఉంటుంది ఒక్కొక్క చేప. కాకపోతే మీకు వీడియోలో చిన్నగా ఉంటుంది చేప చూడటానికి, చాలా పెద్ద పెద్ద చేపలు అనమాట. ఓకే, చూద్దాం. మనం అయితే లేట్ చేయకుండా ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. బాయ్, అన్ని బుట్టలే, ఖాళీ లేవు అసలు, చెట్టుకుంటాయి.
బుట్టలు అయితే తీయటం అయిపోయింది అనమాట. ఓకే, చూద్దాం. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు ఎలాంటి చేపలు పడ్డాయో చూపిస్తుంటాను. ఎక్కువగా నేను ఐరన్ బుట్టలు పెడుతుంటాను, గాలాలు కానీ వలలు కానీ తక్కువ అనమాట వేయటం. బుట్టలు అయితే మొత్తం తీయటం అయిపోయాయి. మనకి ఎలాంటి చేపలు పడ్డాయో చూపిస్తాను, చూస్తూనే ఉండండి. ఈరోజు మాత్రం చేపలు పర్వాలేదు, బాగానే పడ్డాయి. ఇవి అనమాట మనకు పడిన చేపలు. మనది చాలా చిన్న పడవ. నిన్న మొన్న అయితే బాగా ఎక్కువ పడ్డాయి చేపలు, ఈరోజు కొంచెం తక్కువగానే పడ్డాయని చెప్పుకోవాలి. ఓకే, చూస్తూనే ఉండండి. కృష్ణానదిలో పులిచింతల ప్రాజెక్టు, పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పులిచింతల ప్రాజెక్టు కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపలు అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, అన్నీ గొరక చేపలే. చిప్పలు అంటారు, జిలేబీలు అంటారు, అన్నీ కూడా బారుకున్నాయి. అన్నీ చాలా జాగ్రత్తగా తీయాలి. ఈ చేపను పట్టుకొని తీయాలంటే మాత్రం నోట్లో ఏలు పెట్టి మాత్రమే తీయాలి, లేకపోతే వాటికి మామూలుగా ఉండ ముళ్ళు. చాలా పెద్ద పెద్ద చేపలు అనమాట ఇవి. ఒక్కొక్కటి కేజీ, 30 కేజీ, కేజీన్నర అట్లా ఉంటాయి. ఓకే, చూస్తూనే ఉండండి. ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది అనమాట. ఇదంతా కూడా అంతా పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించిన కృష్ణానది ముంపు ప్రాంతాలు. ఓకే, ఇవన్నీ కూడా అసలు ముళ్ళు మామూలుగా గుచ్చుకోవు, కత్తులు ఉన్నట్టే ఉంటాయి ఇవన్నీ కూడా. గుచ్చుకునే అంటే మాత్రం 2 రోజుల వరకు నొప్పి కూడా తగ్గదు. ఇది అంత చిన్న చేప అయితే వదిలేద్దాం, బతికిపోయింది అది. ఓకే, చిప్పల్లో రకాలు ఉంటాయి. ఇది మళ్ళీ ఇది ఒక గురక సుక్క చేప అంటారు దీన్ని. ఇది కూడా చెప్పే, ఇది కూడా చెప్పే. ఇది దీన్ని నాటు గురక అంటారు. ఇది కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది నాటు గురక చేప. ఇదేం మామూలు చేప, ఇది అసలు కేజీ ఉంటుంది సుమారుగా. పెద్ద చేప ఇది, పెద్ద గురక. ఓకే, మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.